హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాల్ పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే రీసెంట్గానే మన వాళ్ళు కోడి పిల్లలు తీసుకుందామని వచ్చారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకైతే ఒక 4 పిల్లలు అయితే ఇవ్వడం జరిగింది. 2 పుంజు పిల్లలు, 2 పెట్ట పిల్లలు అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే మన క్వాలిటీ సోర్సెస్ అంటే చూడడం జరిగింది. సో క్వాలిటీ చూసిన తర్వాత సో మీకు నచ్చింది నేను పట్టుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మీకు తెలిసిందే కదా, ఇదిగోండి ఇది మన సేల్కి పెట్టి మీరు తీసుకెళ్ళండి అని అంటుంటారు. సో అలా కాకుండా ఎవరు వచ్చినా నా ఫామ్లోకి అయితే నా షెడ్లోకి ఎవరు వచ్చినా కానీ మీకు నచ్చిందే పట్టుకోవచ్చు. ఎందుకంటే అవతల మనం సాన్స్ ఇవ్వడం కాదు, వాళ్ళని సాన్స్ ఇవ్వాలి. వాళ్ళు సాన్స్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట, వాళ్ళకి నచ్చింది. సో ఆ విధంగా నేను ఇదిగో నా కాకిపెట్టలో ఉంది అయితే ఇవ్వడం జరిగింది. పెరుగు క్రాస్ 4th జనరేషన్ 2 పుంజు పిల్లలు, 2 పెట్ట పిల్లలు అయితే. సో చూపిస్తాను ఒకసారి. ప్రజెంట్ నేను యాక్చువల్గా నేను సేలింగ్ వీడియో కూడా పెట్టాలి. సో మీరు అనుకోవచ్చు నేను ఎవరిలాగా నేను అంటే ఇంత ఆమెను అంత ఆమెను నేను యాక్చువల్గా నేను దాయను. డబ్బులు అయితే నేను ఒక్కొక్క పిల్ల అయితే 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. 4 months పిల్లలు 1000 రూపాయలు చొప్పున అయితే 4 పిల్లలకి 4000 అయితే 4 రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది. సో చూపిస్తాను. ప్రజెంట్ మళ్ళీ ఇంకొక 4 ఉన్నాయి, అవి కూడా మంచి లైన్లోనివే. దాంట్లోనే 4 పిల్లలు ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి పెట్ట అయితే ఇదండి కాకిపెట్ట. సో మంచి పవర్ఫుల్ అంటే మంచి హిట్టర్ అనమాట, బాగా దెబ్బలాడుతుంటుంది. సో దెబ్బలాటికి కాకుండా మన పిల్లలు అయితే చూడండి. ప్రజెంట్ మంచి 2 కక్కెరలు ఉన్నాయి, 2 సో కాకి పెట్టలు కాదు, ఒకటి ఇది పెట్ట అనుకుంటా, ఇది పుంజు. అది పుంజు పెట్ట తెలియట్లేదు, అది ఒకటి పుంజు అనుకుంటా, అదొకటి. సో ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి. సో ప్రజెంట్ 4 ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అన్నీ పెట్టేసి పెద్ద అయిన తర్వాత అమ్ముదాం అనుకున్నాను, బట్ ఏంటంటే కుదరలేదు. సో ఇదండి ప్రజెంట్ చూడండి. సో ఇది బ్రీడర్ దీంట్లో ఉందన్నమాట. సో చూడాలి ఒకసారి. చూసారు కదా, క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఎక్కువ చెప్పానండి నా కోళ్ళ గురించి, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పాను నేను. సో మీరు చూసుకోవాల్సిందే, కోళ్ళు చూడండి ఒకసారి క్వాలిటీ ఎలా ఉన్నాయో. సో లోపలికి అయితే వెళ్ళిపోయిందండి, చూసారు కదా. సో ఇదండి, వర్షాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే మనం కోళ్ళకు జాగ్రత్త చూసుకోకపోతే ఖచ్చితంగా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ ఏంటంటే వేడి నీళ్ళు పోసిన తర్వాత నా సింకులోకి వేడి నీళ్ళు పోసిన తర్వాత అక్కడైతే అల్లం అయితే కొంచెం గార్లిక్ లాగా చేసి కొంచెం వాటర్ అయితే అక్కడ వేయడం జరిగింది. సో ఇలానే చేయండి ఫ్రెండ్స్ వేసవికాలంలో, వర్షాకాలంలో. ఇంకోటి ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు కూడాను, సో పసుపు నీళ్ళు కూడాను సో వాటర్లో కలిపి పెడుతూ ఉండండి. సో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ నా వీడియో కనుక నచ్చితే